ఈరోజు నేను కంభం ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్ళి వస్తూ కొద్దో గొప్ప వీడియో చేయాలనేటువంటి సంకల్పంతో తెలిసినటువంటి మిత్రుడి యొక్క బండి సహకారంతో నేను కొంత వీడియో చేయడానికి ప్రయత్నం చేశాను. 242 అండర్ పాస్ ఇది మనకు తెలుసు. ఇటు పొదిలి టౌన్లోకి వెళ్ళేటువంటి మార్గం. అన్ని అండర్ పాస్లకు ఇప్పుడు సున్నం వేస్తున్నారు. ఇటు పొదిలి వైపు వెళ్ళే మార్గం పట్టాలకు అటు ఇటు లావుపాటి కంకరను కూడా చదును చేసి ఉన్నారు. ఇది కొత్త పని. ఇది కంభం వెళ్ళేటువంటి మార్గం. 243వ అండర్ పాస్ వద్ద కంకరను పట్టాల మధ్య వేశారు. ఇది కూడా కొత్త పనే. ఇక్కడ తాజా పరిస్థితి ఏమిటి, ఏదైనా పనులు జరుగుతున్నాయా లేదా చూద్దామని బయలుదేరాను. ఇక్కడ చూస్తే క్రితం వీడియోల్లో మనం ఏదైతే చూపించామో అంతకు తప్ప ఇక్కడ ఎలాంటి మార్పు జరగలేదు. ఇదే ఆ పెండింగ్ స్థలం. ఇక్కడ కంకర కుప్పలు తప్ప మట్టి కుప్పల నిర్మాణం కానీ అసలు జరగలేదు. బ్రిడ్జి పైన లావుపాటి కంకర కుప్పలు తోలేరే కానీ ఇంకా చదును చేయలేదు. ఇందాక మనం దర్శి వైపు కట్ట పైన ఉన్నాం. ఇప్పుడు ఇటువైపు పొదిలి స్టేషన్ కట్ట వైపు ఉన్నాం. ఈ స్థల పరిష్కారం జరిగితే కానీ ఇక్కడ స్టేషన్కి రైళ్ల రాకపోకలు ఉండవు. ఎన్నిసార్లు వీడియోలు చేసినా, ఎన్నిసార్లు అదే ప్రాంతానికి వెళ్ళి చూసినా పనుల్లో ఎలాంటి తీరు మారడం లేదు. ఇది 245 అండర్ పాస్. బ్రిడ్జి పొదిలి స్టేషన్కి దగ్గరగా నిర్మించబడినది. ఎలా ఎక్కామో అలానే దిగాలి మరి. ఈ వీడియో 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు తీసినటువంటి వీడియో. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శి నుండి పొదిలి రాజుపాలెం వరకు ఎలాంటి ట్రాక్ నిర్మాణం కొరవైతే లేదు. తర్వాత పొదిలి స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ నుండి కనిగిరికి వెళ్ళే మార్గంలో ఎర్ర ఓబన్నపల్లి వరకు ఎలాంటి ట్రాక్ పెండింగ్ లేదు. అంతా ట్రాక్ వేసేశారు. మళ్ళీ తిరిగి నందనమారిళ్ళ పొడవైనటువంటి బ్రిడ్జి నిర్మాణం తరువాత నుండి గార్లపేట స్టేషన్ వరకు ట్రాక్ వేసేశారండి. మళ్ళీ గ్రీన్ఫీల్డ్ సిటీ దాటాక మళ్ళీ ట్రాక్ ప్రారంభమైంది. కనిగిరి కలగట్ల స్టేషన్ వరకు ట్రాక్ వేసేశారు. ఇది తాజా సమాచారం.